गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू ऑल? आई होप बहुत ही अच्छे होंगे. సో మన లాస్ట్ వీడియోలో ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్పుకున్నాం కదా. అందులో 3 టైప్స్ చూసాం. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్. సో ఆ 3 టైప్స్ చూసాం కదా. సో భవిష్యత్తు కాలంలో మనం చూసుకుంటే 2 టైప్స్ ఉంటాయి. బట్ ఆ 2 టైప్స్లో 1 టైప్ అంటే ఫస్ట్ ఏదైతే మనం చెప్పుకోబోతున్నామో ఇది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంటుంది. సెకండ్ అనేది చాలా లెస్, అంటే 100%లో ఓన్లీ 5% యూజ్ చేస్తూ ఉంటారు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో మనం ఎక్కువగా ఏదైతే యూజ్ చేస్తామో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈ వీడియోలో దాని గురించి మనం నేర్చుకుందాం. ఓకే, సో ఎక్కువ డిలే చేయకుండా అదేంటో చూద్దాం. భవిష్యత్తు కాలం ఎలా చెప్పాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం భవిష్యత్ అయితే ప్రతిదానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సో ఆ రూల్స్ ఏంటో తప్పకుండా తెలుసుకోవాలి. ఆ రూల్స్ ఎప్పుడైతే తెలుసుకుంటున్నారో తప్పకుండా ఆ సెంటెన్స్ అవి ఈజీగా మీరు మీ అంతటి మీరే చేయొచ్చు. చూడండి, ఎప్పుడైతే మనం మైతో సెంటెన్స్ స్టార్ట్ చేస్తామో మనకి ప్రెజెంట్ టెన్స్ అనుకోండి, అదే మనకి ప్రెజెంట్ టెన్స్ అనుకోండి హూమ్ వస్తుంది కదా. బట్ ఎప్పుడైతే భవిష్యత్తు కాలంలో చేస్తామో అప్పుడు ఉంగా, ఉంగి అనేది యాడ్ అవుతుంది అనమాట. అంటే మీరు ఏవైతే క్రియాపదాలు మూల శబ్దం నేర్చుకున్నారో దానికి ఉంగా, ఉంగి అనేది యాడ్ అవుతుంది. ఎప్పుడు ఓన్లీ మై వచ్చినప్పుడే. ఓకే, అదే హమ్తో సెంటెన్స్ స్టార్ట్ చేశారనుకోండి, ఎండింగ్ ఎలా ఉండాలి? ఏంగే, అంటే మూల శబ్దకి ఏంగే, ఏంగి అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? అదే వహతో స్టార్ట్ చేసామనుకోండి, వహ అంటే హీ అండ్ షీ రెండు వస్తాయి కదా. సో అది ఎండింగ్ ఎలా ఉంటుంది? ఏగా, ఏగితో ఎండ్ అవుతుంది. అంటే మూల శబ్దానికి ఇవి యాడ్ చేయాలి, ఏగా కానీ ఏగి కానీ. ఎండింగ్ ఇది యాడ్ అవుతుంది కదా అని ఏగా ఏగి అనేది డైరెక్ట్గా పెట్టకూడదు. ఇది మూల శబ్దతో మిక్స్ చేసి, లేకపోతే మూల శబ్ద పక్కన దీన్ని కొన్ని మూల శబ్దాలకి ఇది డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది, కొన్ని మూల శబ్దాలకి దీన్ని మిక్స్ చేయాలి. అవి కూడా మనం చూద్దాం ఎలాను. ఇక్కడ ఎప్పుడైతే తుమ్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఎండింగ్ ఓగే, ఓగి అని ఉండాలి. ఓకే, ఓగే అనేప్పుడు ఓగి అనేది మనం అబ్బాయితో ఓగి అని పెట్టేసుకుంటాం. అదే అమ్మాయి అనుకోండి ఓగి అనేది. ఇది తక్కువగా వాడుతుంటారు, ఎక్కువగా ఇదే ఓగి అనేది వాడుతుంటారు. వేతో ఎప్పుడైతే సెంటెన్స్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఎండింగ్ ఏంగే, ఏంగి అనేది ఉండాలి. అంటే మూల శబ్దకి ఇవి మిక్స్ చేయాలి. ఆప్తో ఎప్పుడైతే సెంటెన్స్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏంగే, ఏంగి అనేది రావాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మై వచ్చినప్పుడు ఉంగా, ఉంగి అని పెట్టుకున్నాం కదా. అంటే అబ్బాయిలైతే ఉంగా, అమ్మాయిలైతే ఉంగి. ఎలా? మై పత్ర లిఖుంగా, మై పత్ర లిఖుంగి అని వస్తుంది అనమాట. అయితే ఉంగా, ఉంగి అనేది చూడండి, ఉంగా అనేది ఇందులో కలిసిపోయింది, ఉంగి అనేది కూడా కలిసిపోయింది. ఇది 2 లెటర్స్ వచ్చాయి కాబట్టి దీన్ని కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడైతే 2 లెటర్స్ వస్తాయో ఈ ఉంగా, ఉంగి అనేది అందులో మిక్స్ అయిపోతుంది. అదే 1 వర్డ్ అంటే 1 లెటర్ వచ్చింది అనుకోండి, లైక్ ఆ గాని జా గాని, అప్పుడు మనం ఉంగా, ఉంగి అనేది డైరెక్ట్ గా యాడ్ చేసుకుంటాం. లైక్ ఆంగా, జాంగా, లేకపోతే జాంగి అనేది. చూడండి, ఇది 1 వర్డ్ వచ్చినప్పుడు, అంటే 1 లెటర్ వచ్చినప్పుడు ఇది డైరెక్ట్ గా యాడ్ చేసేసుకుంటాం. కానీ ఎప్పుడైతే ఇలాంటి 2 అక్షరాలు వస్తాయో, అంటే 2 లెటర్స్ వస్తాయో అప్పుడు దాన్ని మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏంగే, ఏంగి కదా. హమ్ సినిమా దేఖ్నే జాయింగే, ఇక్కడ కూడా చూడండి 1 లెటర్ వచ్చింది కాబట్టి ఈ ఏంగే అనేది డైరెక్ట్ గా యాడ్ చేసేసాం. అదే లిఖేంగే అని అన్నా అనుకోండి, లిఖేంగే అంటే ఇలా. సో దాన్ని యాడ్ చేసేస్తాం. ఓకే, తర్వాత చూడండి, వహ వస్తే ఏగా, ఏగి కదా. ఇక్కడ చూడండి, వహ కపడే ధోయేగా, ధోయేగి. ఇది కూడా 1 లెటర్స్, 1 లెటరే. అందుకే బట్టి ఈ ఏగా, ఏగి అనేది మనం డైరెక్ట్ గా యాడ్ చేసేసాం. వహ కపడే ధోయేగి యా ధోయేగా. ధోయేగా అంటే అబ్బాయి, హీ అని వస్తుంది. ధోయేగి అయితే అమ్మాయి వస్తుంది. అయితే చూడండి, హమ్ సినిమా దేఖ్నే జాయింగే అంటే మేము సినిమా చూడడానికి వెళ్తాము.
వా కపడే ధోయేగి, వా కపడే ధోయేగా అంటే తన బట్టలు ఉతుకుతాడు, ఆమె బట్టలు ఉతుకుతుంది అని వస్తుంది అనమాట అర్థం. ఓకే, తర్వాత చూడండి తుమ్ ఓగి, ఇక్కడ తుమ్ వస్తే ఓగే ఓగి కదా, తుమ్ నాష్తా బనాओगे అంటే నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తావు అని. ఇక్కడ ఇలా 2 లెటర్స్ వచ్చి ఆకారం వచ్చినా కూడా, ఆకారం వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, 2 లెటర్స్ వస్తే దాన్ని మిక్స్ చేయాలని. ఇక్కడ 2 లెటర్స్ వచ్చి మళ్ళీ ఆకారం వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఈ ఓగే ఓగి డైరెక్ట్ గా యాడ్ చేసేయచ్చు. ఓకే, అంటే ఆకారం ఎప్పుడైతే ఆకారాలు వస్తాయో ఇక్కడ 1 లెటర్ కానీ 2 లెటర్ కానీ వచ్చి అప్పుడు ఇవి డైరెక్ట్ గా యాడ్ చేసేయచ్చు. బనాओगे, బనా ఓగే ఓగి అని. అంటే తుమ్ నాష్తా బనాओगे, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తావు అని, అంటే తయారు చేస్తావు అని. వే వస్తే ఏంగే ఏంగి, వే ఖేల్నే జాయింగే, జాయింగే చూడండి ఇది 1 వచ్చింది, ఆకారం కూడా వచ్చింది కాబట్టి ఏంగే అనేది మనం డైరెక్ట్ గా యాడ్ చేస్తాం. వే ఖేల్నే, వే అంటే దే, వారు ఆడుకోవడానికి వెళ్తారు అని వస్తుంది అనమాట. ఓకే, ఆప్ వచ్చినప్పుడు చూడండి, ఇవి ఎప్పుడైతే ఇవి ప్లూరల్ వచ్చాయో అప్పుడు అన్ని మూడిట్లకి ఒకటే ఏంగి ఏంగి ఏంగి, ఏగి 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 అని వచ్చింది. ఇక్కడ సింగులర్ వచ్చినప్పుడు ఇవి మాత్రం మారుతాయి. ఓకే, ఈ 3 మీరు ఒక చోట రాసుకోండి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఈ 3 ఒక చోట రాసుకోండి. ఆప్ సిలాయి కరెంగే, సిలాయి కరెంగే అంటే స్టిచ్చింగ్ చేస్తారు అని. ఓకే, మీరు స్టిచ్చింగ్ చేస్తారు అని. ఇక్కడ సింగులర్ అయినప్పటికీ మనం రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి మీరు అనేది కరెంగే అనేది పెట్టాలి. సో ఇక్కడికి కూడా చూడండి 2 లెటర్స్ వచ్చాయి కాబట్టి ఈ ఏంగే అనేది ఇందులో మిక్స్ అయిపోయింది. ఓకే, సో ఇలా నేర్చుకుంటే మీరు మిస్టేక్స్ లేకుండా నేర్చుకుంటారు, మీకు అర్థమవుతుంది కూడా. ఓకే, సో ఈ భవిష్యత్తు కాలం అంటే ఎప్పుడైతే మైతో స్టార్ట్ అవుతుందో అప్పుడు అబ్బాయి అయితే ఉంగాతో ఎండ్ చేయాలి, అమ్మాయి అయితే ఉంగితో ఎండ్ చేయాలి, అది భవిష్యత్తు కాలం మనకి తెలుస్తుంది. అదే వహతో స్టార్ట్ చేశారనుకోండి సెంటెన్స్, వహ నాస్తా కరేగా లేకపోతే వహ నహాయేగా ఇలాంటి ఎండ్ చేసినప్పుడు ఏగా కానీ లాస్ట్లో ఏగి కానీ వస్తుంది. ఓకే, అంటే మూల శబ్దకి ఇది యాడ్ చేయాలి, అందుకే మూల శబ్దం అనేది నేర్చుకోవాలి. మూల శబ్దానికి ఏం యాడ్ చేస్తే అది సింపుల్ ప్రెజెంట్ అవుతుంది, ఏం యాడ్ చేయడం వల్ల ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది, ఏం యాడ్ చేయడం వల్ల అది భవిష్యత్ కాలం అవుతుంది, ఏం యాడ్ చేయడం వల్ల హ్యావ్ టుతో చెప్పొచ్చు. ఇలాంటి చెప్పడానికి ఫస్ట్ మీరు మూల శబ్దం నేర్చుకోవాలి, మూల శబ్దం మీనింగ్ తెలుసుకోవాలి. అప్పుడు ఏ మెథడ్లో ఎలా యాడ్ చేయాలో అంటే ఈ జస్ట్ ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు ఏ టెన్సెస్ అయినా ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఇది మాత్రం తప్పకుండా నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇక్కడ ప్లూరల్ వస్తే మాత్రం ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంగే లేకపోతే ఏంగి. ఏంగి అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు. ఓకే, ఏంగి అనేది ఎందుకంటే అబ్బాయిలు అమ్మాయిలు మిక్స్ ఉంటారు కదా, వారు లేకపోతే మనము మేము అనే, సో ఏంగి అనేది ఎక్కువ వాడుతుంటారు, ఏంగి అనేది చాలా లెస్గా వాడుతూ ఉంటారు. సో ఏంగి అనేది గుర్తుపెట్టుకోండి. సింగులర్ అయితే ఏగా ఏగి, అయితే తుమ్ అనుకోండి ఓగే ఓగి, అయితే మై అనుకోండి ఉంగి ఉంగా. సో ఇది గుర్తుపెట్టుకుంటే మీకు భవిష్యత్తుగా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, సో ఇంకా కొన్ని భవిష్యత్తు కాల సెంటెన్స్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇవి నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా ఒక మూల శబ్దతో మైతో ఒక భవిష్యత్తు కాలంలో ఒక సెంటెన్స్ తయారు చేసి కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.